హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు బీరకాయ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇది బీరకాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి. ఎక్కువ ఆయిల్ వేయకండి, ఎందుకంటే ఇది తొందరగా దగ్గరికి అయిపోతుంది కదా. సో ఆయిల్ ఎక్కువ వేస్తే ఎక్కువ అవుతుంది. సో కొద్దిగా వేసుకోండి. కొద్దిగా ఆవాలు, జీలకర్ర, కొద్దిగా కరివేపాకు, తర్వాత 1 కట్ చేసిన ఆనియన్ వేసుకోండి. తర్వాత కొద్దిగా చిల్లీ వేసుకోండి. నేను ఇక్కడ కారం వేయట్లేదు, చిల్లీనే వేస్తున్నా, పచ్చిమిర్చి వేస్తున్నా. ఒక 4-5 పచ్చిమిర్చి వేసుకోండి, చిన్న కట్ చేసుకొని కొద్దిగా కలిపేసుకోండి బాగా. ఇలా మూత పెట్టిన తర్వాత తీసాము కదా, ఇప్పుడు కలిపేసుకోండి. చూడండి ఆనియన్స్ ఎలా ఫ్రై అయ్యాయో. ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. దాన్ని కొద్దిగా మంచిగా కలిపేసుకోండి. కలిపిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని ఇందులో వేసేసుకోండి. దీన్ని బాగా ఆనియన్స్ అన్నీ మిక్స్ అయ్యేటట్లు కలుపుకోండి. కొద్దిగా సాల్ట్, తగినంత సాల్ట్ వేసుకోండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు వేసి కలిపేసుకోండి బాగా. బీరకాయ చాలా బాగుంటుంది. ఇప్పుడు చూడండి ఎలా మగ్గిందో, వాటర్ అంతా వదిలింది కదా. ఇప్పుడు చూడండి, నేను ధనియా పౌడర్, కొద్దిగా గరం మసాలా పౌడర్ వేసి కలిపేసుకుంటున్నా. చూడండి ఇలా కలిపేసుకోండి. దీంట్లో ఫైబర్ ఉంటుంది, చాలా మంచిది కూడా. ఇలా కలిపిన తర్వాత కొద్దిగా మూత పెట్టేసుకుందాం. ఇంకా మగ్గాలేదు కదా, అందుకే మూత పెట్టేసుకుందాం. తర్వాత ఈ మూత పైన కొద్దిగా వాటర్ వేసుకుందాం. ఇలా వాటర్ వేసుకుంటే తొందరగా మగ్గిపోతుందంట, అక్క చెప్పింది. నాకు తెలీదు, మీకు అందరికీ తెలుసా? నాకైతే తెలీదు. చూడండి ఇలా మగ్గిపోయింది. చూడండి ఆయిల్ అంతా ఎలా తేలిందో. సో ఇప్పుడు మనం కొద్దిగా కస్తూరి మేతి వేసుకుందాం. పచ్చి మెంతం కూర ఉంటే వేసుకోండి, చాలా టేస్ట్ ఉంటుంది. నా దగ్గర లేదని నేను కస్తూరి మేతి వేసుకున్నా. ఇప్పుడు కొద్దిగా కలిపేసుకొని కొత్తిమీర వేసేసుకోండి. అయిపోయింది. చూడండి బీరకాయ కర్రీ. దీంట్లో చపాతీ, రోటీ అన్నిట్లో బాగుంటుంది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.